ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహణాలు సహజ సిద్ధమైన ప్రక్రియలు అయినప్పటికీ భారతీయ జ్యోతిష్య మరియు ధర్మశాస్త్రాల ప్రకారం వీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2026వ సంవత్సరంలో రాబోతున్న తొలి సూర్యగ్రహణం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ రోజు అమావాస్య అవ్వడమే కాకుండా అది మంగళవారం రావడం ఈ గ్రహణానికి మరింత శక్తిని, ప్రాధాన్యతను చేకూర్చింది. ఈ రాబోయే సూర్యగ్రహణం ఎప్పుడు, సమయం ఎంత, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలేమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం నాడు సంభవించబోతుంది. ఇది అంగుళీయక సూర్యగ్రహణం, అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసివేయకుండా సూర్యుడు ఒక వెలుగుతున్న ఉంగరంలా కనిపిస్తాడు. ఈ గ్రహణం ప్రధానంగా అంటార్కిటికా, హిందూ మహాసముద్రం మరియు ఆఫ్రికాలోని కొన్ని దక్షిణ ప్రాంతాలలో కనిపిస్తుంది. భారతదేశంలో దీన్ని పాక్షిక ప్రభావం ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా అమావాస్య మరియు మంగళవారం రావడం వల్ల నియమాలు పాటించడం శ్రేయస్కరం. గ్రహణం అమావాస్య నాడే వస్తుంది, కానీ అది మంగళవారం రావడం జ్యోతిష్య రీత్యా చాలా బలమైన అంశం. మంగళవారం అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించినప్పుడు కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుల బాధల నుండి విముక్తి కోరుకునేవారు ఈ సమయంలో చేసే ప్రార్థనలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. అమావాస్య పితృదేవతలకు ప్రీతిపాత్రమైన రోజు. గ్రహణ సమయంలో చేసే తర్పణాలు, దానాలు 7 తరాల పితృదోషాలను తొలగిస్తాయని శాస్త్రం చెబుతోంది. మన పెద్దలు గ్రహణ సమయంలో కొన్ని నియమాలను విధించారు. వీటి వెనుక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. గ్రహణానికి 12 గంటల ముందు నుండే భారీ ఆహారం తీసుకోవడం మానుకోవాలి. గ్రహణ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది, కాబట్టి ఏమీ తినకూడదు. ఇంట్లో వండిన పదార్థాలు, పచ్చళ్ళు, పాలు, పెరుగు పాడవకుండా ఉండాలంటే వాటిపై దర్బలు వేయాలి. దర్బలకు గ్రహణ కిరణాలలోని విషపూరిత రేడియేషన్ను అడ్డుకునే శక్తి ఉందని సైన్స్ కూడా అంగీకరిస్తోంది. మరి గ్రహణ సమయంలో ఏం చేయకూడదు? గ్రహణ సమయంలో నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. ముఖ్యంగా బద్ధకం ఆవహిస్తుంది. సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల చర్మంపై మరియు కళ్ళపై ప్రభావం చూపుతుంది. కాబట్టి బయటకు వెళ్ళకపోవడమే మంచిది. గ్రహణ సమయంలో వంట చేయడం లేదా కూరగాయలు కోయడం వంటి పనులు చేయకూడదు. మరి గ్రహణ సమయంలో ఏం చేయాలి? గ్రహణ సమయం అనేది జపం చేయడానికి, మంత్రసిద్ధికి అత్యంత ఉత్తమమైన సమయం. ఓం నమో నారాయణాయ మహామృత్యుంజయ మంత్రం లేదా గాయత్రి మంత్రం పఠించాలి. గ్రహణ సమయంలో చేసే ఒక్క జపం 1000 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతునిపై ధ్యానం పెట్టాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాలు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి కిటికీలకు కూడా తెరలు వేసి లోపలే ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. కత్తెర్లు, సూదులు, చాకు వంటి పదునైన వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు. దీనివల్ల శిశువుకు శారీరక లోపాలు కలుగుతాయని ఒక బలమైన నమ్మకం ఉంది. గర్భిణీలు ఈ సమయంలో సంతాన గోపాలస్వామి మంత్రం పఠించడం చాలా మంచిది. గ్రహణం ముగిసిన వెంటనే ఆ అశౌచం తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే పనులు తప్పక చేయాలి. గ్రహణం విడిచిన వెంటనే తల స్నానం చేయాలి. గర్భిణీలు కూడా స్నానం చేయడం ఉత్తమం. ఇల్లంతా గంగాజలం లేదా ఉప్పు కలిపిన నీటితో చల్లి శుద్ధి చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాలి. గ్రహణానికి ముందు వండిన పదార్థాలను పారవేయాలి. తాజా ఆహారాన్ని వండుకుని భుజించాలి. గ్రహణం తర్వాత ధాన్యం, బట్టలు లేదా బెల్లం దానం చేయటం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఏ ఏ రాశులపై ప్రభావం చూపుతోంది? ఈ సూర్యగ్రహణం కుంభరాశిలోని శతభిషం నక్షత్రంలో సంభవిస్తోంది. దీనివల్ల కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. మొదటగా కుంభం మరియు సింహరాశి. వీరు ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. రెండవది వృషభం మరియు వృశ్చికం. వీరికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మూడవది మకర మరియు మీనరాశులు. వీరికి ఈ గ్రహణం వల్ల సానుకూల మార్పులు కలిగే అవకాశం ఉంది. గ్రహణం అనేది మనలోని అంతర్గత శక్తులను మేల్కొల్పుకోవడానికి ఒక గొప్ప అవకాశం. భయం వదిలి భక్తితో ఈ నియమాలను పాటిస్తే గ్రహణ దోషాల నుండి తప్పించుకోవడమే కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా మంగళవారం రావడం వల్ల
సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ఆరాధించటం వల్ల కుజదోషాలు తొలగిపోతాయి. మీ ఈ గ్రహణ పుణ్యకాలం శుభప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.